ఉదయం వెలుగు పడగానే బీర్, వజ్ర, చిన్న మూకముడిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. కొద్దిసేపటికి బీర్ తన స్వగ్రామం కనిపించింది. ఇంటికి చేరుకున్న ఆనందంలో అతని హృదయం నిండిపోయింది. అంతకాలం తరువాత ఇంటి వైపు అడుగులు పడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ గ్రామం అంచు చేరుకున్నప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ క్షణంలో ఆనందం భయంగా మారింది. గ్రామం వాళ్ళు చిన్న అనే తోడేలను చూసి భయపడ్డారు. తోడేలు గ్రామంలోకి రావద్దు, ఇది ప్రమాదకరం. వీర్ ఎంత చెప్పినా వారు వినలేదు. ఇది నన్ను కాపాడింది, ఇది నా కుటుంబం అని వీర్ అన్నాడు. కానీ గ్రామ పెద్దలు మనసు కలగలేదు. ఈ మాటలు విన్న చిన్న నిశ్శబ్దంగా వెనక్కి తగ్గింది. దాని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. వీర్ మనసు ఆ క్షణం పెరిగిపోయింది. నా ప్రాణాలను కాపాడని నా స్నేహితుడిని నేను వదిలిపెట్టలేను అని అన్నాడు. వీర్ ఆ గ్రామంలోకి వెళ్లకుండా గ్రామం బయటే వజ్రా, చిన్నతో కలిసి ఉండిపోతాడు. ఆ రాత్రి అడవి వద్ద ఉన్న ఒక చిన్న మంట వెలిగింది. ముగ్గురు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. నక్షత్రాలతో నిండిన ఆకాశం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఆ క్షణంలో వీరికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాను ఎంచుకున్న మార్గం సరైనదే అని. కొత్త ఉదయం ఇంకా ఎదురు చూస్తుంది. కొన్ని రోజులకు గడవగానే ఆ గ్రామంలో ఒక కొత్త సమస్య మొదలవుతుంది. అడవి నుంచి ఒక భయంకరమైన పులి రాత్రి వేళల్లో దొంగచాటుగా గ్రామంలోకి వచ్చి మేకలను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లిపోతుంది. గ్రామ ప్రజలు పులి వచ్చింది, పులి వచ్చింది. వీర్ దూరం నుంచి ఆ అరుపులు విన్నాడు. ఒక పెద్ద పులి గ్రామంలోకి దూసుకు వచ్చి ఒక మేకను తన నోటితో పట్టుకుంది. పులి ఒక్కసారిగా గర్జించి అందరినీ వెనక్కి తగ్గేలా చేసింది. గ్రామంలో నిశ్శబ్దం నెలకొంది. కేవలం భయం మాత్రమే మిగిలింది. ఇది సాధారణమైన విషయం కాదు. గ్రామం మళ్ళీ ప్రమాదంలో ఉంది. ఆ క్షణంలో చిన్న నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేసింది.